జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దానికోసమే నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, వెళ్ళి దర్శించండి, నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక విజయం సాధిస్తారు. గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, శత్రువులు అధికంగా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. సూర్యుడు శని పరస్పర దృష్టి ఉన్నది. దాని మూలం కుటుంబ పరంగా ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో మనీ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సకాలంలో చేతికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నది. ఈ వారంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీ లవర్కి మీ లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు ఉండరు. మీకు శత్రువులు మీకు తక్కువగా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. బలహీనంగా ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీరు హెల్త్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. గ్యాస్ సమస్యలు, థైరాయిడ్ సంబంధించిన పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. 7వ స్థానంలో శుక్రుడు, లగ్నంలో రాహుకేతువులు శుక్రుడు ఉండటం మూలంగా కొంచెం మ్యారేజ్ పరంగా డిస్టర్బెన్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు రావాల్సిన గ్రోత్ కూడా వస్తుంది. బిజినెస్ లో చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది ఈ వారం అనేది. మీరు అనుకున్నట్టు జరుగుతుంది. వృత్తిపరంగా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. Please like, share and subscribe my channel.